హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ఇద్దరు స్నేహితురాళ్ళు పార్ట్ 4 అనమాట. ఎవరైనా పార్ట్ 3 చూడకపోతే వెంటనే పార్ట్ 3 చూసేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న అపార్థం సీతా గీతల స్నేహం మధ్య పెద్ద గోడగా మారిందని చూసాం. సంవత్సరాలుగా మాట్లాడుకొని ఆ ఇద్దరు స్నేహితురాళ్ళ జీవితంలో ఇప్పుడు ఒక ఊహించని సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన వారి స్నేహానికి కొత్త మలుపు తీసుకురాబోతుంది. లేట్ చేయడం ఎందుకు, అసలు ఏం జరిగిందో వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. అపార్థం వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయాయి. సీత తన ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటుంది. ఒకరోజు అకస్మాత్తుగా సీత తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? మనం హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా. డాక్టర్, ఇప్పుడు మా అమ్మకి ఎలా ఉంది? మేము అన్ని పరీక్షలు చేశామమ్మా. త్వరగా ఆపరేషన్ చేయాలి, లేదంటే ప్రమాదం పెరుగుతుంది. అలాగే ఆపరేషన్కి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మీరు రెడీ చేసుకోండి. అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, ఏమీ ఆలోచించకు, అంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు ఎలా? నేనేం చేయాలి? నా దగ్గర ఉన్న డబ్బు సరిపోయేలా లేదు. ఎవరి దగ్గర అడగాలో కూడా అర్థం అవ్వట్లేదు. అలా సీతకి రోజు రోజుకి ఆందోళన పెరిగింది. అలా ఆలోచిస్తూ ఏడుస్తూ నుంచున్న సీత దగ్గరికి ఒక నర్సు వచ్చింది. సీత అంటే మీరేనా అమ్మా? అవును సిస్టర్, నేనే సీతని. మీ అమ్మగారి ఆపరేషన్ ఖర్చు మొత్తం పే చేసేశారమ్మా. ఆ మాట విన్న సీత ఆశ్చర్యపోయింది. అవునా సిస్టర్, ఎవరు పే చేశారు? నర్సు ఒక కవర్ ఆమె చేతిలో పెట్టింది. ఏంటిది సిస్టర్? నీకు ఇవ్వమని ఒక ఆమె ఇచ్చిందమ్మా. ఆ కవర్ మీద ఒక చిన్న చీటీ ఉంది. స్నేహం ఎప్పటికీ చనిపోదు. ఆ చీటీ కింద ఉన్న పేరు చూసి సీత కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆ పేరు ఎవరో కాదు, గీత. అది చూసిన సీత నమ్మలేకపోయింది. మేము ఇన్ని సంవత్సరాలు మాట్లాడుకోలేదు. నాపై ఇంకా కోపం ఉంది అనుకున్నా, కానీ నా కష్టంలో ముందుగా నిలిచింది మాత్రం గీతే. ఈ క్షణంలో నాకిప్పుడు అర్థమైంది, గీత ఎప్పుడు నన్ను మర్చిపోలేదు. నేను ఇప్పుడే గీతని ఎలాగైనా కలవాలి. నా స్నేహితురాల్ని మళ్ళీ హక్కున చేర్చుకొని ఆప్యాయగా మాట్లాడాలి. ఫ్రెండ్స్, చూశారు కదా, సీతకు ఇప్పుడు నిజం తెలిసింది. గీత తనని ఎప్పుడూ మర్చిపోలేదని అర్థమైంది. కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఆ ఇద్దరు మళ్ళీ కలుసుకున్నారా? వారి స్నేహం మళ్ళీ మొదలైందా? ఆ హృదయాన్ని తాకే ముగింపు కోసం పార్ట్ 5 వరకు వేచి ఉండండి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ చూశారు కదా, చూశాక మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి స్టోరీస్ కోసం ఇప్పుడే మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ పార్ట్ ఫైనల్ పార్ట్ అన్నమాట, పార్ట్ 5. ఈ స్నేహితురాళ్ళ మంచి ముగింపుతోటి పార్ట్ 5లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్. అప్పటి వరకు మన పాత వీడియోలు చూస్తూ ఉండండి.